కోకోనట్ అండ్ బాస్మతి రైస్ ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? సౌత్ ఇండియాలో ఇష్టపడే ఈ కోకోనట్ రైస్ ని మీరు ఎలా తింటారు? కొబ్బరన్నం అంటే కేవలం కోకోనట్ కలిపిన రైస్ అనుకో, ఒక్కసారి ఈ వర్షన్ కూడా చూడండి. ఇండియాలో చాలా మంది ఇంట్లో ఫెమిలియర్ అయిన ఈ కోకోనట్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మోస్ట్లీ కోకోనట్ ఎక్కువగా దొరికే సౌత్ ఇండియన్ కిచెన్ ఇది చాలా పాపులర్. ఫ్రెష్ కోకోనట్ తో లాట్స్ ఆఫ్ స్పైసెస్ తో చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉండే ఈ కోకోనట్ ఇచ్చే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా స్పెషల్. ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను బాస్మతి రైస్ తో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది, అదేంటో కాదండి, ఫ్రెష్ కోకోనట్ అయితే ఇక్కడ యూజ్ చేయట్లేదు. రెడీమేడ్ షాప్స్ లో దొరుకుతుంది కదా, ఆ కోకోనట్ ఫ్లేవర్ అయితే మేము యాడ్ చేస్తున్నాం. బాస్మతి రైస్ ని మంచిగా వాష్ చేసుకుని ఒక 15 to 20 మినిట్స్ బాగా సోక్ చేసి చూడండి. అప్పుడు ఉంటుంది రైస్ లో అసలైన థ్రిల్లింగ్. ఎందుకంటే చాలా ఫ్లఫీగా పొడి పొడిగా ఒకటి స్టిక్ కాకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు ఎప్పుడు కుక్ చేసినా మాత్రం ఇలా ట్రై. ప్రాసెస్ మీకు చాలా ఈజీ అండ్ సింపుల్, బిగినర్స్ కూడా చేసేటట్లయితే నేను చెప్తాను. కడాయిలో కొంచెం ఆయిల్ అండ్ గీ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అన్ని యాడ్ చేయండి. 1 బిగ్ సైజ్ ఆనియన్, అలాగే చిల్లీ స్పైసీకి తగ్గట్టు చిల్లీస్ తీసుకోండి, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఫ్రెష్ గా దొరికితే కోకోనట్ మిల్క్ అవే యూజ్ చేయండి. ఇక్కడ నేను రెడీమేడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మెజర్మెంట్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. తీసుకుంటే బాస్మతి రైస్ దానికి 3 or 3.5 యాడ్ చేయండి వాటర్. వన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మెజర్మెంట్ చేసిన ఏదైతే కోకోనట్ మిల్క్ ఉందో అది యాడ్ చేయండి. మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయండి. మంచిగా బాయిల్ అయిన టైంలో సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేయండి. అంతేనండి, మన వేడి కొబ్బరన్నం అయితే రెడీ అయింది. బెస్ట్ కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే మేము తిన్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్యూ ఫర్ వాచింగ్. వేసుకోండి.